హాయ్ గైస్, వెల్కమ్ టు చందన అండ్ చాందీ టాక్స్. ఈరోజు వీడియో ఏమిరా అంటే నేను మింత్రా సెల్ ఒకటి చేశా కదా, చాలా మందికి డౌట్ వచ్చింది మీరు ఎంత తక్కువ ఎలా కొన్నారు అనేసి. ఇంకా కొంతమంది అల్ట్రా లెజెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మొత్తం ఫేకే, అన్నీ 1000 రూపాయల పైన ఉన్నాయి, అన్నీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, అన్నీ తప్పు చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి అన్నారు. సో మహార్థం ఇద్దరికి నేను ఆన్సర్లు ఇస్తాను. సో ఫస్ట్ అయితే కొంతమంది అడిగారు ఎలా కొంటున్నారు అక్క మీరు అనేసి. సో నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను మింత్రా కొనడము. అండ్ నేను కూడా వేరే రీల్స్ చూస్తే నేర్చుకున్నాను. ఏంటంటే నార్మల్గా మింత్రాలో కొన్ని ఆఫర్స్ ఉంటాయన్నమాట. మనకి నార్మల్ ప్రైస్ ఒకటి ఉంటుంది, కింద గెట్ దిస్ ఫర్ అనేసి ఒక ప్రైస్ ఉంటుంది. అది గెట్ దిస్ ఫర్ అన్నప్పుడు కింద కండిషన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 1500 పైన బై చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ ఈ ప్రైస్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ 500 రూపీస్ ఉంది అనుకోండి, మనకు అది 250, 300కి వస్తుంది. ఎలా అంటే మనం 1500 రూపీస్ పైన బిల్ చేస్తే వస్తుంది. నేనేం చేస్తానంటే మొత్తం నాకు కావాల్సింది యాడ్ చేసుకుంటాను. తర్వాత ఇంకా కూపన్ కోడ్స్ ఉంటాయి కదా, ఆ కూపన్ కోడ్స్ అప్లై అవ్వడానికి ఇంకా ఎన్నెన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి యాడ్ చేసేసుకొని లైక్ పేమెంట్ చేసేస్తాను. తర్వాత పేమెంట్ అంతా అయిపోయాక, కూపన్ కోడ్ అంతా అప్లై అయిపోయాక తర్వాత నేను నాకు అవసరం ఐటమ్స్ డిలీట్ చేసుకుంటా. సో అట్లా నాకు కావాల్సిన ఐటమ్స్ నేను తక్కువ కాస్ట్కి తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్న టీ షర్ట్స్ ఇవన్నీ కూడా అన్నీ తక్కువ కాస్ట్. రోడ్ స్టార్ బ్రాండ్ కావాలంటే మీరు సెర్చ్ చేయండి, అన్నీ కూడా 200 బిలోనే వచ్చేస్తాయి. మేము అన్నీ కూడా 200 బిలోనే తీసుకున్నాము. అవన్నీ కూడా ఇప్పుడు అదే స్టిక్ అవుతాను. సో అలా కొంటానమాట. నేను మీకు క్లియర్గా చెప్పినా లేదా నాకు అర్థం కావట్లేదు, బట్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. నేను నైట్ నేను ఒక వీడియో ఒకటి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. ఏంటంటే ఆ టీ షర్ట్ 155కి 900 రూపీస్కి ఉంది అనేసి. ఇంకో విషయం ఏంటంటే న్యూ యూసెస్ అయితే 85 రూపీస్కే ఉంది అది ఆ టీ షర్ట్ అయితే. సో అట్లా మనము చూసుకుంటా ఉండి మనం చేయాలన్నమాట. యూ క్యాన్ సీ, నేను ఇక్కడ పెడతాను. మా చెల్లి నైట్ మెసేజ్ చేసేది అక్క ఫాస్ట్గా చూడక అనేసి. సో వెంటనే నేను ఆ టీ షర్ట్స్ నైట్ ఆర్డర్ చేసుకున్నాము. 120 ఒకటి, 900 రూపీస్ ఒకటి. సో అందుకే నేను మీకు కూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసినాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్టోరీ కూడా పెట్టేశాను. అండ్ కొంతమంది తీసుకున్నారు కూడా, దే ఆర్ సో హ్యాపీ. సో అట్లా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనకి సేల్స్ ఉంటాయన్నమాట. సో అప్పుడు నేను తక్కువ కాస్ట్కి తీసుకుంటూ ఉంటాను. సో మీరు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి అంటే మీరు కమ్యూనిటీ పోస్ట్ ఖచ్చితంగా చూస్తూ ఉండండి. చాలామంది కమ్యూనిటీ పోస్ట్ చూడట్లేదు, కమ్యూనిటీ పోస్ట్ చూడడం రావట్లేదు అని మెసేజ్ పెడుతున్నారు. సో కమ్యూనిటీ పోస్ట్ చాలా ఈజీ అనమాట చూడడము. నేను మీకు డిస్ప్లే చేస్తాను, ఇక్కడ ఎడిటింగ్ చేసి పెడతాను నేను మీకు ఎలా చూడాలి అనేసి. సో కమ్యూనిటీ పోస్ట్లో నేను లింక్స్ అన్ని ఇస్తున్నాను. సో మీకు అంటే చూడండి. సో అలా లేదు అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ 2 ఉన్నాయి. చందూస్కోయర్ స్టాక్స్ ఒకటి, అది మన నార్మల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్. ఇంకోటి చందూస్కోయర్ స్టోర్స్ వచ్చి అది రివ్యూస్ ఉంటాయన్నమాట. సో ఆ 2 కూడా ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడా స్టోరీస్ పెడతా ఉంటాను. ఏదైనా తక్కువ వచ్చింది మేము కొంటున్నాము అంటే. ఇన్ని రోజులు పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే రాత్రి ఎప్పుడో మేము 2కో 1కో అట్లా షాపింగ్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు కొంచెం బిన్న నిద్రపోవాలనుకుంటున్నాం కాబట్టి సో బిన్ననే షాపింగ్ చేసేస్తున్నాము. సో నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతా ఉంటాను, నాకు ఏం కనిపిస్తే కమ్యూనిటీ పోస్ట్ పెడతా ఉంటా, మీరు చూస్తూ ఉండండి. సో ఇలా అనమాట నాకు తక్కువ ప్రైస్కి వచ్చినాయి అన్నీ కూడా. ఒక్కొక్క టాప్ అయితే నేను మా చెల్లిది ఇది ఎయిర్పోర్ట్ లుక్ అనమాట. ఈ టాప్ లిటరలీ 128 రూపీస్కో ఎంత వచ్చింది అంతే. సో అంత తక్కువ కొనుక్కోవచ్చు అనమాట మింత్రాలో సేల్ టైంలో అని చూసి. అండ్ నాలుగు సేల్ లేనప్పుడు కూడా కొన్ని కూపన్ కోడ్స్ ఉంటాయి, ఇందాక నేను చెప్పినట్టు అప్లికేబుల్ అవుతాయి అనమాట. సో ఆ కేటగిరీలో ఉన్న వాటి అన్నిటిని మనం యాడ్ చేసుకొని అమౌంట్ పే చేసి తర్వాత మనకి అవసరం లేని క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకు అవసరమైంది అప్పుడు మన డిస్కౌంట్ ప్రైస్లో పడుతుంది. సో అలా అనమాట చేస్తాను నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లా వీడియో చేస్తాను అనేసి. అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట వీడియోలు షూట్ చేసి అసలు. సో యా, ఇది బంగారు బిడ్డలకు చెప్పేసినాను. ఇది అత్తి బిడ్డ అని అన్నాను, ఎందుకంటే నేను అత్తి బిడ్డే. మరి ఇంత అత్తి బిడ్డలు మనకు అవసరం లేదనమాట. నేను నార్మల్గా చాలా అత్తి అని అన్నాను, అది బియాండ్ అత్తి అనమాట. అట్లా వాళ్ళు నేను అస్సలు కమెంట్కి రిప్లై అయ్యాను, ఎందుకంటే దే డోంట్ వర్త్ అవర్ టైం అని నాకు అనిపిస్తుంది. బట్ నేను ఎందుకు కంటెంట్ చేస్తాను అంటే చిన్నగా నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మమ్మని చూపించరా అని అడిగారు కదా కొంతమంది. అదేంటంటే అమ్మమ్మని చూపించరా అని అడిగేది ఒక విధం ఉంటుంది, మీ అమ్మని చూపిరా, మీ అమ్మమ్మ చేసి పెట్టింది మాత్రం తింటారా అని అడిగేది కొంతమంది. అది యాక్సెప్టబుల్, అదేం పెద్ద అతి కాదు. కానీ ఇంకొంతమంది ఉంటారు ఎట్లా అంటే వీళ్ళంతా మొత్తం ఫేక్, ఏంది వీళ్ళు అస్సలు చూపించలేదు, ఏంది రేట్ చూపించమంటే ఫోన్ పనిచేయలేదంట, సోజ్ మొక్కంది అని కమెంట్ పెట్టారు. సో ఇట్లా వాళ్ళకి నేను అస్సలు రిప్లై ఇవ్వాలనుకోవట్లేదు. బట్ ఎందుకు ఈసారి రిప్లై ఇస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఫ్యూచర్లో కూడా చాలా కొంటాను అనమాట. నేను మింత్రాలో ఇట్లే కొంటాను, నేను మీకు చూపిస్తా కూడా. సో మనకు నమ్మే వాళ్ళకి నేను చూపిస్తున్నా. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సో నేను నా నమ్మే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట, నేను ఇలా కొంటున్నాను నాకు వస్తున్నాయి అనేసి. సో నేను ఫ్యూచర్లో కూడా నేను కొంటాను అనమాట. అండ్ యా, వీళ్ళకి నేను చెప్తాం అనుకుంటున్నా, అంటే నేను ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ తక్కువ రేట్కి కొన్నాను అనేసి అని అనుకుంటున్నా. చేస్తానని అస్సలు లేనే లేదు. ఎందుకు చేయాలి నేను? ఒకటి ప్రూవ్ చేస్తారు, ఇంకోటి అడుగుతారు క్వశ్చన్స్ ప్రూవ్ చేయమనేసి.
వర్షం పడుతుంది ఫ్రెండ్స్, ఏందో వర్షం కూడా నాకు చెప్తాను మహారథి వీల్ గురించి అనేసి. సో మళ్ళీ గూట్లోకి వచ్చినాను. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్పేస్తాను ఏంటా అనేసి. సో ఇట్లా ఒకే ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే ఇది చాలా ఫేక్ అనమాట, నేను లింక్స్ అన్ని ఓపెన్ చేసినా మొత్తం కాస్ట్లీ ఉన్నాయి అనేసి. మేము కొనింది అన్ని బ్రాండెడ్ జీన్స్, అవన్నీ నీకు 200-300కి ఈరు. వింత వాడేమో మా మామ కూడా నాకు ఫ్రీ ఇయ్యడేమో. అన్ని 200-300కి అవన్నీ బ్రాండెడ్స్. నేను అదే పని చెప్పిన, ఇవన్నీ బ్రాండెడ్స్ అని, కాస్ట్ కూడా చెప్పలేదు. అండ్ మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా 200 బిలోనే, 200 రూపీస్కే 200 బిలోనే కొన్నాము. ఇంకా తక్కువ కూడా కొన్నాం అనమాట. మేమైతే 120, 130, 150 కూడా కొన్నాము. సో ఫ్యూచర్లో కూడా నేను ఇట్లా కొంటూ ఉంటాను. నన్ను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట, ఫ్యూచర్లో కూడా నేను కొంటాను ఇట్లా అనేసి. అండ్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలా నేను కొనుక్కుంటున్నా, సో మీరు కూడా కొనుక్కోండి అని మీకు చెప్పడానికి. అంతేగాని నేను ప్రూవ్ చేయడానికి అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఓన్లీ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఎవరు సాటిస్ఫాక్షన్ కోసమో లేకపోతే ఎవరికో ప్రూవ్ చేయాలని నేను ఏది చేయను. ఐ ఆల్వేస్ డోంట్ వాంట్ టు బీ ఇన్ లైక్ ఫేవర్ జోన్ ఉంటారు కదా, లైక్ గుడ్ ఐస్లో ఉండాలని అవసరం లేదు నాకు. నన్ను అత్తిపెట్టగానే చూడండి, నన్ను నమ్మకండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. నన్ను నమ్మే వాళ్ళు మాత్రం నా ఫ్యామిలీ, అదైతే నాకు చాలు. సో నేను రియల్ లైఫ్లో ఇదే నమ్ముతా. వాళ్ళు నన్ను తప్పుగా అనుకున్నారు అనుకో, తప్పుగా అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నేనైతే నేను కరెక్ట్గానే ఉన్నా, నేను కరెక్ట్గానే చేసుకుంటున్నా. నన్ను నమ్మేవాళ్ళు నన్ను నమ్ముతారు. అండ్ మింత్రాలోనే కాదు, అజియోలో కూడా ఇలా ఆఫర్స్ ఉంటాయి అనమాట. అంటే నేను ఒక ఫోర్ ప్రోడక్ట్స్ కొన్నా, 2 జీన్స్లు 2 టాప్లు అనుకుంటా, మొత్తం కలిపి 1800 ఏమో అయింది అంతే. అది కూడా నేను ఒక వ్లాగ్ చేస్తాను. సో అలా నేను తక్కువకే కొంటున్నాను. సో ఎవరైతే నమ్మట్లేదు ప్లీజ్ మీరు దయచేసి నమ్మకండి, సరేనా? నిజంగా నమ్మకండి. ఓకే, ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ ఇట్. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు మీరు నమ్మకుంటే. నేను కొనుక్కుంటున్నా, నేను చూపించుకుంటున్నా అంతే. నన్ను నమ్మేవాళ్ళు కొనుక్కుంటున్నారు, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను చెయ్యను అట్లా పనులు. ఎందుకంటే ఈరోజు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, రేపు ఇంకో క్వశ్చన్ అడుగుతారు. అన్నిటికీ ప్రూవ్ చేసుకునే అవసరం నాకు లేదనమాట. ఇక్కడికి నేనేమి యూస్ఫుల్ కంటెంట్ చేసేయాలి, తర్వాత మీ అందరికీ డబ్బులు మిగిలిచ్చేయాలి మింత్రా నుంచి అట్లా అనుకోలేదు నేను. మరి వాటర్ పడుతుందా? సో వచ్చే ముందరికి నేను చాలా సింపుల్ అండ్ క్లియర్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ నేను చేసుకుంటా ఉన్నాను. అండ్ నేను షాపింగ్ చేసినవి నేను ఎంత షాపింగ్ చేసుకుంటున్నాను నేను మీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను చాలా తక్కువ రేట్ కొనుక్కొని ఎక్కువ రేట్ చెప్పినా నాకేమీ రాదు, ఎక్కువ రేట్ కొనుక్కొని తక్కువ రేట్ చెప్పినా నాకేమీ రాదు. బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు మరి ఇట్లా పిల్లల ఫోటోలు, దేవుని ఫోటోలు, ఎన్టీఆర్ గారి ఫోటోస్ ఇట్లంతా పెట్టుకొని కమెంట్లు పెట్టకండి అబ్బా. నిజంగానే ఈ మధ్య నేను చూసినా అట్లా చిన్న పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు డీపీగా, కానీ కమెంట్లు మాత్రం ఎంత భయంకరంగా పెడతారు. సర్లే అది కూడా మీ ఇష్టమే, నేను చెప్పకూడదు. అది కూడా చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ ఏందో ఒకటే వర్షం పట్టేసుకునింది. కానీ ఏదో చెప్పాలని అనుకుంటున్నాను, మీకు అందరికి అర్థమైందని ఆశపడతాను. వర్షం పడతాను ఫ్రెండ్స్, అయినా కూడా నేను పట్టు వదలని విక్రమార్కురాలా రావట్లేదు ఫ్రెండ్స్, విక్రమార్కురాలు రాగా వీడియో షూట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ వీడియో ఎట్లయినా కంప్లీట్ చేయాలా ఫాస్ట్గా అనేసి. అండ్ యా, నేను ఆ నెట్ కమెంట్ అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే భార్గవి హెచ్ బొల్లి అనుకుంటా పేరు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, తప్పుగా ప్రొనౌన్స్ చేయండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ఆ పాప నాకు తెలిసి మళ్ళీ మన వీడియో చూడదు అనుకుంటా, బట్ ఎక్కడో దగ్గర కమెంట్ పెడతా ఉంటుంది కదా, బికాస్ షీ మైట్ బి బిజీ కమెంటింగ్ ఇన్ సమ్ అదర్ వీడియోస్. సో మీరు ఆ అమ్మాయి కమెంట్ ఎక్కడైనా చూస్తే అది వేరే మన ఎన్టీఆర్ అన్న ఫోటో పెట్టుకొని ఉంది. అమ్మా, ఎన్టీఆర్ అంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వెయిటింగ్ అనమాట ఫర్ దేవరా ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 years కదా. సో సూపర్ ఎక్సైటెడ్. సో ఈ అమ్మాయి ఎక్కడ కనిపిస్తే ప్లీజ్ మీరు చెప్పండి, చందన అక్క మీకోసం వీడియో చేసింది, వీడియో చూసి మళ్ళీ కమెంట్ చేయండి అనేసి. అన్ని కాస్ట్లీగా ఉన్నాయంట. నేనేమో అనంటే ఆ పాప కామెంట్ పెట్టినాక నిజమే ఏమో, ఎందుకంటే నేను సేల్లో కొన్నాను కదా, ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగింటాయి అనుకొని సరేలే అనేసి ఓపెన్ చేసి చూస్తే నేను కొనింది 120, 130 అనుకో, ఇప్పుడు 180, 190, 202, 220 అట్లా ఉన్నాయి. అదో 200 బిలోనే కదా, 198, 180 అట్లా అంటే కూడా. ఈ పిల్ల కమెంట్కి నేను అది నిజంగా చాలా కాస్ట్ అయిపోయినాయేమో అని అనుకున్నాను. సో ప్లీజ్ ఎక్కడన్నా మీకు భార్గవి ఆ పాప కనిపిస్తే, ఐ మీన్ కమెంట్ సెక్షన్లో కనిపిస్తుందిలే, ఎందుకంటే నాకు పెట్టింది కాబట్టి వేరే కూడా పెట్టుకుంటూనే ఉంటుంది. ఆ పాపకి చెప్పండి అక్క వీడియో పెట్టింది చూడమ్మా అనేసి. చాలా లేదు అన్నమాట ఇట్లా మాట్లాడి నిజంగానే చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. అసలు ఈ మధ్య నేను ఆల్మోస్ట్ 2 months అయిపోయింది సరిగ్గా వీడియోసే షూట్ చేయలేదు అసలు నేను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే హార్ట్ఫుల్గా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. వెరీ సూన్ ఐ విల్ బీ బ్యాక్. దీపావళి అయిపోయినాక మీకు అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, వెయిట్ ఫర్ ఇట్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేను ఫ్యూచర్లో ఇలాంటి బ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. పాత వీడియోస్కి అన్నిటికి కూడా మీరు మింత్రా హాల్స్కి అంతా మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, బంగారు బిడ్డలకి అత్తి బిడ్డలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.